మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడవు, పూజార్హుడవు. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు తండ్రి. దేవా, ఈ సంవత్సరం అంతయు మొదటి మాసము నుంచి ఈ ఆఖరి మాసం వరకు తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవుల సంఖ్యలో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు కలుగునుగా. కానీ సమస్తమును తండ్రి మా నిమిత్తమై కలుగు చేసిన మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలనాడు ఏదేను తోటలో తండ్రి దేవా, ఆదామును అవ్వను తండ్రి మీరు సృష్టించి వారిని దీవించి ఆశీర్వదించాక తండ్రి దేవా, పాపము వలన తండ్రి ఎటువంటి సహవాసం అయితే కోల్పోయారో తిరిగి ఆ సహవాసాన్ని స్థిరపరచడానికి దేవుడైన మీరు మానవుడిగా, రక్షకుడిగా పాపము నుంచి విడిపించడానికి, రక్షించడానికి, అనిత్య జీవముకు వారసులుగా మార్చడానికి మీరు మా నిమిత్తమై దిగి వచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు తండ్రి దేవా. ఈరోజు ఈ చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్లో చిన్నపిల్లలకు అలాగే యవనస్తులకు తండ్రి జరగనైన యూత్ క్రిస్మస్లో ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి తండ్రి. పాటల యందు మీరు తోడై ఉండండి, సన్నిధి క్రమాల యందు మీరు తోడై ఉండండి, బైబిల్ పఠనమందు మీరు తోడై ఉండండి దేవా. వాక్యాన్ని వాక్యం తండ్రి బోధించడానికి తండ్రి దేవా, మరి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారు మా మధ్యలోకి రానయ్యి ఉన్నారు. క్షేమమైన ప్రయాణము దయచండి, సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి మీ వాక్య సందేశాన్ని దేవా మరి మీరే తండ్రి కుమారుడితో ఉండి పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాత్రమే ఉండి అనేకులతో మీరు మాట్లాడండి, సహాయము చేయండి తండ్రి. ఇంకా అనేకులు రావలసి ఉంది, మీరు వారిని తీసుకొని రండి తండ్రి. వాయిద్యాలు వాయించే వారితో మీరు తోడై ఉండండి, కెమెరా ఆపరేట్ చేసే వారితో మీరు తోడై ఉండండి తండ్రి. వంటశాల దగ్గర దేవా వంట నిమిత్తము సహాయము చేసే ప్రతి ఒక్కరితో మీరు తోడై ఉండండి తండ్రి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి. నన్ను నేను మీ చేతికి సమర్పించుకుంటున్నాను తండ్రి, మీరే తోడై ఉండండి, సహాయము చేయండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
దైవలక్షణముల స్తుతులు నాతో చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగచేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. ఆమేన్. సైతాను ఎదిరించు స్తోత్రం. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిశక్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఆమేన్. సమర్పణ ప్రార్థన. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగజేసిన తండ్రి, నా ప్రియుడవైన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకు అనేక నమస్కారములు. తండ్రి, సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందులకై నీకు అనేక నమస్కారములు. ఆమేన్. స్తుతులు చెప్పుకుందాం. ఒక రైతు కళ్ళమందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి జల్లెడలో వేసి జల్లించి చేటలో వేసి చెరిగివేసి శుభ్రముగానున్న గట్టి గింజలను జాగ్రత్త చేసెను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటినీ, చెత్త పొట్టు వంటి పాపములను జల్లించి చెరిగివేసుకొనవలెను. అప్పుడు మనమును గట్టిగించెలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా, అట్లు మమ్మును మేము శుభ్రము చేసుకొనగల సహాయము దయచేదువు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, వాక్యాన్ని చదువుకుందాము. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా దయచేసి మీ బైబిల్స్ తెరిచి చదువుతున్న వారితో ఏకీభవించి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోండి. చిన్నపిల్లలైన వారిని, యవనస్తులైన వారు క్రమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు
యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాల నుంచి, నర్సాపూర్ నుంచి కుమార్తె వర్ధనకాంతి ముందుకి వచ్చి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనములు. ఆ తర్వాత వడ్డిగూడెం సంఘము నుంచి సామియల్ ముందుకి వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత కుమార్తె మేరీ రోజ్ మత్స్యపురి నుంచి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. దయచేసి యవనస్తులైన వారు, చిన్నపిల్లలు శాలలో అటు ఇటు పరిగెత్తుతున్నారు, దయచేసి గమనించండి. తల్లిదండ్రులైన వారు వచ్చినట్లయితే వెనకాల కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. కుడివైపున ఇంకా చైర్స్ ఉన్నాయి, చైర్స్ వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా దయచేసి మీ బైబిల్స్ తెరిచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనములు చదువుతుండగా ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడ కట్టుకర్రను, వాని తోలువారు కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలించబడిన వస్త్రములను అగ్నిలో వెయ్యబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టబడును. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని తలంచుకొనొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనములు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికా పాఠము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను.
పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నీ సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొనియందున అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములను పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. కాయర్ వారు ముందుకి వచ్చి దేవదూత క్రిస్మస్, దూతసేన క్రిస్మస్ అని పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 23వ కీర్తన. దేవదూత క్రిస్మసు, దూతసేన క్రిస్మసు, దేవదూత క్రిస్మసు, దూతసేన క్రిస్మసు, గొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు, గొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు, చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు, పేదవారి క్రిస్మసు,
ప్రార్థనలు చేసుకుందాము. దేవుని దాసురాలు పరిమళ గారు మన మధ్యలో ఉన్నారు. ముందుకి వచ్చి మొదటి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇద్దరు ప్రేరేపింపబడిన మరి ఇద్దరు యవనస్తులైన వారు ముందుకి వచ్చి క్లుప్త ప్రార్థనలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, దేవాన్ని ఘన్నామునకు అనేక స్తోత్రములు 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 ప్రవ్వా. మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన ఆయన కాచిన విధానాన్ని బట్టి నీకు అనేక స్తోత్రములు 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 ప్రవ్వా. ఇదిగో నాయన, ఈ యొక్క నాయన క్రిస్మస్ వేడుకలో ఏకీపించిన నాయన చిన్నపిల్లలు ప్రభ, యూత్ అందరికీ ప్రభ మీరే దీవించు ఆశీర్వదించండి ప్రభా. దేవా, నీ ఆత్మశక్తితో నింపండి, బలమైన ఆత్మతో నింపండి నాయన. ఈ యొక్క వేడుకను ఘనముగా జరిగించండి ప్రభా. ఏ అంశాలతో ప్రభా నాయన పిల్లల చేత ప్రభా ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలన్నీ కూడా ఘనముగా జరిగించండి ప్రభా, బలముగా జరిగించండి నాయన. అందరూ సంతోషంతో ప్రభా సంబరాలు చేసుకునే విధంగా ప్రభా అందరిలో నీ ఆత్మను ఉంచండి ప్రభా. నీ ఆత్మశక్తితో నింపుమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, చిన్న బిడ్డల ప్రభా వాళ్ళ ఇంటికి చేరే వరకు ప్రభా మీరే ఉండి సురక్షితముగా నాయన క్షేమముగా ప్రభా ఉంచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా బలమైన ఆత్మతో ఉంచండి నాయన. నీ దేవదూతలను ఉంచండి ప్రభా. ఈ ప్రాంగణము చుట్టూ నీ దేవదూతలను ఉంచండి ప్రభా. ఎటువంటి కీడులు ప్రభా అపాయములు దరి చేరకుండా సహాయం చేయండి ప్రభా. రానున్న బిడ్డలను ప్రభా, వాహనాల మీద వస్తున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ప్రభా క్షేమముగా తీసుకురండి నాయన. ఎటువంటి అపాయం దరి చేరకుండా నాయన క్షేమకరమైన స్థితిలో ప్రతి ఒక్క బిడ్డను తీసుకొచ్చి ప్రభా మా మధ్యన ఉంచి ప్రభా ఆనందింపచేయండి ప్రభా. మా మధ్యకి మీరే దిగిరండి నాయన. నీ ఆత్మశక్తి చేత దిగిరండి ప్రభా. త్రిత్వదేవా, నీకు అనేక స్తోత్రములు స్తోత్రములు నాయన. ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ఘనముగా జరిగించండి ప్రభా. మా యొక్క ప్రెసిడెంట్ అయ్య గారి చేత ప్రభ ఏర్పాటు చేయబడి ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ప్రభా ఎంతో ఘనముగా జరిగించండి నాయన. ఈ నెలలో జరుగుతున్న ప్రభ క్రిస్మస్లన్నింటిలో ప్రభ మీరే ఉండండి, మీరే సహాయం చేయండి. అన్నిటినీ ప్రభ క్షేమకరముగా సంతోషముగా అందరూ జరుపుకున్నట్లు సహాయం చేయండి ప్రభ. ఈ యొక్క రోజు యొక్క ఈ దిన వేడుకలో కూడా మీరే ఉండి నాయన ముందుగా ఉండి ప్రభ నడిపించండి ప్రభ. ఏ యొక్క బిడ్డ ప్రభ ఎటువంటి పాములకు వెళ్లకుండా సహాయం చేయండి ప్రభ. చిన్న బిడ్డలందరి ప్రభ నాయన ఆతురితగా ఎదురు చూస్తున్నారు ప్రభ. ఏమి జరుగునని ప్రభా వాళ్ళందరినీ సంతోషింపచేస్తున్నాయి. నీ ఆత్మశక్తితో నింపండి ప్రభా. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయమని ప్రభా. అన్ని విషయాల్లో కూడా నాయన ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించి ఆలకించమని మా కొరకు త్వరగా రానున్న యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇట్ట అవకాశం ఇచ్చిన మన ఈవాంజలిన్ అమ్మగారికి నా హృదయపూర్వక వందనమరణతలు. అందరూ కళ్ళు మూసుకొని అలాగనే ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచూ ఉన్నాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని నీకు ఆనాడు ప్రభువా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా నాయన ప్రవచింపబడిన వాక్యమును నాయన మీరు నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చి తండ్రి మా పాప భారమును శాప భారమును తీసివేయడానికి ఇదిగోండి ప్రభువా ఈ డిసెంబర్ మాసమంతా ప్రభువా ఇదిగో మరణాత మహిమ స్వస్థత శాలలో అనేక ప్రార్థన కూడికలను నీవు ఏర్పాటు చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచూ ఉన్నాము. డిసెంబర్ 9వ తారీఖు అనగా ఈరోజు తండ్రి రెవరెండ్ జీవరత్నమయ్య గారిని, పరిమళ యువెంజనిల్ అమ్మగారిని ప్రభువా ప్రేరేపించి చిన్నపిల్లలు మరియు యూత్ క్రిస్మస్ జరిగించుచున్నందుకు మీకు వందనాలు చెల్లించుచూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఎప్పటి వరకు ఎంతో జయకరముగా మీరు జరిగించారు తండ్రి. ఇకను జరగబోవు కార్యక్రమం అంతటిలో ప్రభువా నీ ఆత్మ సహాయమును తోడుగా ఉంచి నాయన సమస్త కార్యములను నాయన నీ స్వాధీనములో ఉంచుకొని నాయన జయకరముగా జరిగించండి. మీకు వందనాలు చెల్లించుచూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారి చదువులలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరు ప్రభువా సంతోషకరముగా తండ్రిని సన్నిధికి పరుగులెత్తుకొని వచ్చారో వారి ఆశను చూచిన దేవుడవు నాయన. వారికి రావలసిన దీవెన ఆశీర్వాదములను దయచేయండి. ఇంకను రావడానికి సిద్ధపడి ఉన్న వారిని ప్రభువా నాయన మీరే నడిపించి తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించినట్లుగా మీ ఆత్మ సహాయమును
అందించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఇంకను ప్రభువా నాయన నీ బైబిల్ జ్ఞానమును పెంచుట యందు ప్రభువా క్విజ్ ప్రోగ్రాం ఎన్నో ఏర్పాటు చేసి ఉండగా ప్రతిదీ కూడా తండ్రి వచ్చిన మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా సహాయమును అందించండి దేవా. నీకు వందనాలు చెల్లించుచు ఉన్నాము నాయన. వాక్యమును అందించడానికి వచ్చుచు ఉన్న దైవజనులు రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారిని నాయన మీరు నడిపించి ఆయన అందించుచున్న వాక్యం అంతటిని మా హృదయములలో ప్రభువా నాయన విత్తింపచేసి ప్రభువా నాయన భద్రము చేసుకోవడానికి దాని ప్రకారము జీవించడానికి మాకు సహాయమును అందించండి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీవు ఈ లోకమునకు వచ్చిన తండ్రి ఆ యొక్క ప్రణాళిక ప్రభువా నెరవేర్చి నాయన తండ్రి మా జీవితములను సంతోషకారణముగా రక్షణానందమును దయచేసి నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుచు ఇంకనూ ప్రభువా రక్షణ భాగ్యము లేని వారిని నీ వంటి నిజరక్షకునిగా అంగీకరించని వారిని తండ్రి మీరే ఆకర్షించుకొని నాయన మీ సన్నిధికి మీరు నడిపించమని నాయన నడిపించుచున్న తండ్రి ఎవాంజలిన్ అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబం అంతటికీ ప్రభువా మీ ఆరోగ్యకరమైన స్థితిని దయచేయమని, క్షేమకరమైన స్థితిని దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు, వందనాలు చెల్లించుచున్నాను దేవా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారనివాడా, మార్పులేనివాడా, మాట తప్పనివాడా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని 365 దినములకు కావలసిన వాగ్దానాలను మా జీవితాలకు దయచేసి విడువని ఎడబాయిన కృపతో శాశ్వతని ప్రేమతో ప్రేమించుచున్న మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, 10,000లోని అతి సుందరుడా, సకల ఘనత, ఖ్యాతి, ప్రభావములకు అర్హుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు చెల్లించుచున్నాను తండ్రి. పాపపు లోకానికి పరిశుద్ధుడుగా, చీకటి లోకానికి వెలుగుగా, సమస్త మానవాళిని ముత్యపు గుమ్మాలు కలిగి బంగారుపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి చేర్చుటకు, సమస్త మానవాళి రక్షణార్థమై పశువుల పాకలో దీనుడిగా జన్మించిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకనేక స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు చెల్లించుచున్నాను తండ్రి. దేవా, భారభరితమైన హృదయములను దేవా ఉత్సాహ వస్త్రముతో నా తండ్రి మీరు నింపి దేవా ఈ ఆనంద మాసములోనికి మమ్మల్ని నడిపించిన గనుడా, మీకనేక స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు చెల్లించుచున్నాను తండ్రి. దేవా, మానవుల మేలు కొరకై సమస్తాన్ని సమకూడి జరిగించుచున్న మహోన్నతుడా, మీకనేక స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు చెల్లించుచున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి ఈ దినము నా తండ్రి ఈ సమయమును మాకు దయచేసిన ఘనుడా మీకు స్తోత్రములు. ఈ దినమున నా తండ్రి మీ పరిశుద్ధ మరణాత మహిమ స్వస్థతశాలలో నా తండ్రి చిల్డ్రన్స్ క్రిస్మస్ అలాగే నా తండ్రి యూత్ క్రిస్మస్ మీరు ఏర్పాటు చేశారు దేవా, మీకు స్తోత్రములు. నా దేవా, ఇదిగో నా తండ్రి ఇంతవరకు తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మీరు తోడయుండి నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు దేవా. అనేక మంది పిల్లలను యవనస్తులను మీరు నడిపించుకుని వచ్చారు, మీకు స్తోత్రములు. ఇంకా రానయున్న బిడ్డలను దేవా మీరే క్షేమంగా నడిపించుకురమ్మని బ్రతిమలాడుకునుచున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి జీవరత్నం బాబు గారిని, ఇవాన్సన్ అమ్మగారిని దేవా మీరు నిలువబెట్టుకుని దేవా ఈ కార్యక్రమములను నా తండ్రి మా మేలు కొరకే ఏర్పాటు చేసిన ఘనుడా మీకు స్తోత్రములు దేవా. ఈ దినమున నా తండ్రి ఆది నుండి అంతము వరకు తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మీరే తోడయుండి మీకు మహిమకరంగా మీకు ఘనకరంగా మీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మీరే జరిగించుమని బ్రతిమలాడుకునిచున్నాను తండ్రి. దేవా, ఈ నిమిషాలలో జరుగు ప్రతి ఒక్క విషయములో మీరు మాత్రమే మహిమ పొందుకొనమని మహిమకు పాత్రుడా మీ పాదముల మీద పడి బ్రతిమలాడుకునుచున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి నిజమైన వెలుగుగా మా మధ్యన నిలిచిన దేవా మీకు స్తోత్రములు. నా దేవా, ఈ దినమున నా తండ్రి నిజమైన నా తండ్రి
పరిశుద్ధమైన నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయుటకు ప్రతి ఒక్కరి హృదయములలో నా తండ్రి మీరే నా తండ్రి ఉండమని, నా తండ్రి మీరే నివసించుమని, మీరే వెలిగించుమని, మీ మార్గంలో నడిపించుమని బ్రతిమలాడుకునుచున్నాను తండ్రి. దేవా, మా మధ్యకు నా తండ్రి వాక్యమును నా తండ్రి చెప్పడానికి నా తండ్రి ఎజ్రా శాస్త్రి గారిని దేవా మీ దాసులను మీరు నడిపించుచున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీ దాసుని ద్వారా వచ్చిన మా అందరితో మీరే మాట్లాడండి. మీ వాక్యమును వినగలిగే నా తండ్రి జ్ఞానమును గ్రహించగలిగే హృదయమును దయచేయుమని, దేవ వాక్యాన్ని నాలో తండ్రి ఫలింపచేయుమని, దేవా మీలో వేరు కట్టి ఫలించే నా తండ్రి కొమ్మలుగా ఉండుటకు మీ సహాయమును దయచేయుమని, నా దేవా వచ్చిన వారందరూ మీ సన్నిధిలో క్రమశిక్షణ కలిగి మీకు మహిమకరంగా ఉండుటకు మీ సహాయమును దయచేయమని బ్రతిమలాడుకునుచున్నాను తండ్రి. దేవా, చిన్నయ్య గారిని చిన్నమ్మ గారిని మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన కార్యక్రమం అంతటిలో మీ బలమైన ఆత్మతో నింపి మీ ఆత్మతో అభిషేకించి మీరే బలముగా వాడుకునుమని, దేవా తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను మీరే తోడయండి. మీకు మహిమకరంగా మీకు ఘనకరంగా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరే జరిగించుము అని నన్ను నేను తగ్గించుకుంటూ సకల ఘనత ఖ్యాతి ప్రభావములన్నిటిని మీకు మాత్రమే ఆరోపిస్తూ మిమ్ములను మాత్రమే హెచ్చిస్తూ ప్రాణప్రియుడును మోక్షప్రదాతయునైన శ్రీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామములు మిక్కిలి వినయముగా స్తుతిస్తూ బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడండి. మన మధ్యలో ఈరోజు చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ సందేశకులు మరి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారు అన్నగారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడి మరణాతను చెప్దాము. 3 పర్యాయాలు అందరం కలిసి మరణాత చెప్దాం. మరణాత, మరణాత, మరణాత. అందరికీ మరణాత. మరి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాము. ఎంతోమంది చిన్నపిల్లలు అలాగే యవనస్తుల మధ్యలో బలంగా వాడబడుతున్నారు. మరి ఈరోజు మేము కాల్ చేసిన వెంటనే వస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన వర్తమానము బోధించడానికి మన మధ్యలో ఉన్న మరి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారు జాయిన్ ద లార్డ్ మినిస్ట్రీస్ నుంచి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ముందుగా యవనస్తులు వచ్చి బోకేని ప్రజెంట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత వాక్య సందేశంలోనికి వెళ్దాము. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలమ్మా. చిన్నపిల్లలకి యవనస్తులందరికీ వందనాలు. చాలా సంతోషం. మొదట నేను క్షమాపణ అడగాలి. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఆలస్యంగా ఏ మీటింగ్కి వెళ్ళను. కానీ ఈరోజు పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సమయానికి రాలేకపోయినా ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మంచి కోపం మీద ఉన్నట్టున్నారు నా మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. మరి మా ప్రియ సోదరులు దైవజనులు జీవరత్నం బాబు గారిని బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే మా చెల్లి పరిమళ ఇందాక చెప్పింది పెళ్ళికి కారణం అందులో ఒకటి నేనని, దైవ సంకల్పం. మరి అమ్మగారు ఇక్కడికి రావడానికి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ మంచి సేవకుల కుటుంబం కాబట్టి ఇక్కడికి రావడానికి జరిగింది. దేవునికి స్తోత్రం. మంచిది. 15 సంవత్సరాలు పైబడిన వారు అందరూ చేతుల పైకి ఎత్తండి. 15 సంవత్సరాలు పైబడిన వారు. ఎందుకంటే ఎవరికి వాకింగ్ చెప్పాలా ముందు తెలుసుకుందరని. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారా, యూత్ వారు ఎక్కువ ఉన్నారా అని. 15 సంవత్సరాలు. ఓకే, యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. చిన్నపిల్లల గురించి ఒక మాట కూడా చెప్దాం. చాలా సంతోషపడుతున్నాను. ఈ మంచి స్థలంలో నన్ను ఆహ్వానించి, నేను పరిచయలో కానీ అన్నిట్లో వారికంటే చాలా చిన్నవాడిని అయినప్పటికీ మంచి మనసుతో, మంచి ప్రేమ కలిగిన మనసుతో వారు నన్ను ఆహ్వానించినందుకు మరి జీవరత్నం గారికి అలాగే పరిమళ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మానవ జీవితంలో చాలామంది మనకి పరిచయం అవుతారు. అందరూ మన హృదయాల్లో ఉండరు, కానీ జీవా గారు ఎప్పుడు నా హృదయంలో ఉంటారు. మరి అన్న ఇక్కడ దూరంగా ఉన్నప్పటికీ కూడా అన్నకు నా ప్రత్యేక వందనాలు. మంచిది. జాగ్రత్తగా వినండి. మీరు ఎంత మంచిగా వింటే నేను అంత తొందరగా వదిలేస్తాను. ఓకేనా? వినపడుతుందన్నమాట.
ఓకే, రైట్. జాగ్రత్తగా వినండి. కేరళలో ఒక ఆమె మానసికమైనటువంటి బలహీనతతో బాధపడుతుంది. అంటే మానసికమైందంటే రోగం కాదు, కానీ మానసికం అంటే మానసికంగా నలిగిపోతుంది. ఒక్కోసారి మానసికంగా నలిగిపోతున్న వాళ్ళకి వైద్యం చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు చనిపోతారు కూడా ఆత్మహత్యలు చేసుకుని. అట్లాంటి ఒక డాక్టర్ అమ్మగారు మానసికమైనటువంటి బలహీనతతో బాధపడుతున్నప్పుడు చాలా చోట్లకు వెళ్ళింది, కానీ తనకి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు, చచ్చిపోతారనుకుంది. ఒకనొక రోజు దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి బిడ్డ ఆమెకు పరిచయమై దేవుని గురించినటువంటి కొన్ని మాటలు చెప్పి, అలాగే తను వెళ్ళేటువంటి మందిరానికి ఆ బిడ్డను నడిపించింది, ఆ డాక్టర్ అమ్మగారిని. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులకి ఆమెకి గొప్ప ప్రశాంతతను దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అయితే దైవజనుల దగ్గరికి వీళ్ళు ఎలా అడిగిందంట, ఏమనంటే, అయ్యా నేను మనశ్శాంతి లేక దానికోసం ఎంతో పరితపించాను, చివరికి ఎన్ని రకాలుగా చచ్చిపోతే బాగుంటుందని అన్ని రకాలుగా ఆలోచించాను, కానీ మనశ్శాంతి ఎక్కడా దొరకలేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతి దొరికిందని చెప్పి, నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి, నా దగ్గర చాలా ధనం ఉంది, నన్ను ఏం చేయమంటారని అడిగితే దైవజనులు చెప్పారంట, మీరేమీ చేయని అవసరం లేదు, ఏమీ ఇవ్వని అవసరం లేదు, ఒక పని చేయండి, ఏంటంటే దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రం. వినాలి, విన్నివ్వాలి. దయచేసి వినాలి, విన్నివ్వాలి. మీరందరూ స్కూల్స్ కాలేజెస్ అన్నీ మానేసి వచ్చారు కదా, జాగ్రత్తగా విందాం. నేను ఈరోజు స్పెషల్ నేనే కాబట్టి నన్ను చూడాలి, ఓకేనా? అప్పుడు దైవజనులు చెప్పారంట, అమ్మా ఏమి డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, కానీ దేవుని స్తుతించు, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించు, ప్రతి విషయంలో దేవుని స్తుతించని మాట చెప్పే పాస్టర్ గారు ఆ రోజు నుంచి ఆ డాక్టర్ అమ్మగారు ఈ విధంగా దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఏంటంటే చేసే ప్రతి పనిలో కూడా స్తోత్రం స్తోత్రం అంట మొదలుపెట్టిందంట. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని మొదలుపెట్టింది. ఇంకా హాస్పిటల్లో పేషెంట్లు చూసేటప్పుడు కూడా ఇదే పదం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ఇలాగ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరూ గమనించారు, ఈవిడేంటి పిచ్చిదనిలాగా ప్రతిసారి స్తోత్రం 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 అంటుందని. ఒక 10 రోజుల తర్వాత ఆవిడకి ఈ పేరు పెట్టేశారండి. ఏ పేరంటే స్తోత్రం అని పేరు పెట్టేశారు ఆవిడకి. ఎందుకనంటే పద్దాక ఇదే మాట మాట్లాడుతుంది కదా, స్తోత్రం స్తోత్రం అని, స్తోత్రం అని పేరు పెట్టేశారు. ఒకరోజు డాక్టర్ గారు, ఒక ఆయన స్టాఫ్లో ఒక డాక్టర్ గారు ఇంటికి వాళ్ళందరినీ భోజనానికి పిలిస్తే ఈ డాక్టర్ అమ్మ గారు కూడా వెళ్ళారంట. వెళ్ళి గేటు ఓపెన్ చేయగానే పెద్ద కుక్క ఒకటి వచ్చి భుజాల మీద కాలు పెడితే ఈవిడ బిగ్గరగా కేకలేయడం ప్రారంభించింది. ఏమని చెప్పండి మీరు, గట్టిగా చెప్పాలి. స్తోత్రం 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 అని కేకలేయడం మొదలుపెట్టిందంట. లోపల ఉన్న డాక్టర్ గారికి అర్థమైంది మన స్తోత్రమ్మ గారు వచ్చినట్టున్నారని. బయటకు వచ్చి ఆ కుక్కని ఇలా అన్నాడంటే, ఏ టామీ ఇలా వచ్చి అన్నాడంట. వెంటనే కుక్క వచ్చి మూలకెళ్ళిపోయి కూర్చుంది. ఈ డాక్టర్ గారు ఈ అమ్మగారిని అడుగుతున్నారంటే, ఎందుకమ్మా పిచ్చిదానిలాగా అత్తమాలు స్తోత్రం స్తోత్రం అంటావు అని అంటే, అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, డాక్టర్ గారు మీ కుక్క ఒక్క మాట వింది. ఏమని? ఏ టామీ లెగ్గానే నా భుజాల మీద నుంచి కాల్ చేసి మూలకెళ్ళి కూర్చునిపోయింది. మీ కుక్కకి మీరు మంచి భోజనం ఏం పెట్టరు, మీ ఇంట్లో మిగిలిపోయిన భోజనము ఎంగిలి భోజనం పెడతారు. కాబట్టి ఎంగిలి మెతుకులు తినే కుక్కే మీ మీద అంత విశ్వాసం చూపిస్తే మరి నా కొరకు ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడిని నేను స్తుతించడం తప్ప అందంట. దేవునికి స్తోత్ర. ఎంగిలి మెతుకులు తినే కుక్కకి అంత విశ్వాసం ఉంటే నా కొరకు ప్రాణం అర్పించడానికి పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చిన దేవాతి దేవుడిని నేను స్తుతించడం తప్ప అని అడిగిందంట. నిజమే కదా, మన కొరకు మన దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. మంచిది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అమ్మ అరే బాబు ఒక్క 2 మాటలు మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వారు చేసిన గొప్ప పనులు. ఇశ్రాయేలుడు చిన్నది నయమాను భార్యకి వెళ్ళి చెప్పింది, నా దాసుడుకున్నటువంటి రోగం పోవాలంటే మా ప్రాంతంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా రోగం పోద్ది. చూడండి, బానిసగా తీసుకొచ్చినటువంటి ఆ బిడ్డ తన యజమానుడు బాగు కోరుకుంది, చిన్నపిల్ల. అలాగే మోషేని నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు తన అక్క మిరియాము ఆ పెట్టి కొట్టుకుంటా వచ్చి ఆ ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెట్టిలో ఉన్నటువంటి బిడ్డను చూసి చాలా అందంగా ఉన్నాడు అనే లోపే ఆ పాప అంటది ఏమని తెలుసా, ఈ బిడ్డను నువ్వు పెంచుకో, నీ కొరకు పాలిచ్చి పెంచడానికి నేను ఒక తల్లిని తీసుకొస్తానని మోషే తల్లినే తీసుకొచ్చింది. అంటే చిన్నపిల్ల ఎంత జ్ఞానమో చూడండి. తర్వాత అపోస్తుడైనటువంటి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ఇంటికాడ నుంచి అయితే సంఘం ప్రార్థన చేస్తుందో ఆ ఇంటి తలుపు తడుతున్నాడు. ఎవరో చెప్పాలి,
పేతురు ఆ ఇంటి తలుపు తడుతున్నప్పుడు సంఘమంతా లోపల ప్రార్థన చేస్తున్నారు. అందులోకి పాప డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగితే వెంటనే పేతురు మాట్లాడి నేను పేతురునని చెప్పగానే పేతురు స్వరం గుర్తుపట్టి పరిగెత్తుకుంటా లోపలికి వచ్చి తలుపు తీయకుండానే లోపలికి వచ్చి లోపల ఉన్న వారికి చెప్తుంది ఏమని తెలుసా, పేతురు గారు వచ్చారని చెప్పేసరికి వాళ్ళందరూ ఆమెను ఏమన్నారంటే పిచ్చిదాను అన్నారు. నేనంటాను, ఒక మనిషిని గుర్తుపట్టాలంటే చూస్తే ఈజీగా గుర్తుపట్టగలమా, మాట వింటే ఈజీగా గుర్తుపట్టగలమా? చెప్పాలి, ఏమి వినపట్లే. మీరు మనిషిని చూస్తే త్వరగా గుర్తుపడతారా, మాట వింటే త్వరగా గుర్తుపడతారా? మాట వింటే త్వరగా గుర్తుపట్టలేం, మనిషిని చూస్తే త్వరగా గుర్తుపట్టగలం. కానీ ఈ చిన్నది పేతురు స్వరం విని పేతురుని గుర్తుపట్టిందంటే అర్థం ఏంటో తెలుసా, ఆ స్వరాన్ని పదే పదే ఆమె వింటుంది. కాబట్టి పదే పదే వినాలంటే ఫోన్లో వింటలేదు, దేవుని సన్నిధిలో తన తల్లితో పాటు దేవుని సన్నిధికి వస్తుంది. కాబట్టి ఆ దైవజనుని యొక్క స్వరాన్ని ఈజీగా గుర్తుపట్టగలిగింది. మరి మనలో చాలామంది పిల్లలకు పాస్టర్ గారి పేర్లు తెలియదు, అయ్యగారి పేర్లు తెలియదు. కాబట్టి చిన్నది తల్లితో పాటు ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోగలం. తర్వాత ఇంకొక చిన్నవాడి గురించి చెప్తాను. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రజలు వేలాది కొలది ఉన్నప్పుడు అక్కడ వారెవరికి ఆహారం లేకపోతే ఒక చిన్న పిల్లవాడు ఒక 5 రొట్టెలు చెప్పాలి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మనం ఒకవేళ ఏదన్నా మీటింగ్ వచ్చినప్పుడు తెచ్చుకుంటే సాయంత్రం దాకా ఉంటాయమ్మా, అప్పుడు తినేస్తారా? చెప్పండి అమ్మా, తెచ్చుకొని తినేసారా? కానీ ఈ పిల్లవాడు తెచ్చుకునేవన్నీ అక్కడే పెట్టుకున్నాడు. అంటే దృష్టి అంతా యేసయ్య చెప్తున్న మాటల మీద పెట్టాడు కాబట్టి తెచ్చుకున్న ఆహారాన్ని పక్కన పెట్టేశాడు. అప్పుడు ఇక్కడ ఆహారం లేదు, ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాలని ఎట్లా అన్నప్పుడు ఒక చిన్నవాడు తీసుకొచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నవాడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిలేలా చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న బిడ్డలారా, మీరు కూడా గొప్ప గొప్ప పనులు మీరు చేయగలరు, మంచిది. ఇక యవనస్తుల గురించి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఒక ఊర్లో, జాగ్రత్తగా వినండి అమ్మా యవనస్తులు, ఒక ఊర్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ 2 కుటుంబాలు కూడా వయసుకు వచ్చినటువంటి బిడ్డలు వారి కుటుంబాల్లో ఉన్నారు. వయసుకు వచ్చిన బిడ్డలు వారి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి తాలూకు వారి తల్లిదండ్రులు అనుకున్నారు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆ అబ్బాయి తాలూకు వాళ్ళు అనుకున్నారు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. సరే, పెళ్లి చూపులు అయిపోయినాయి, మంచిగా నచ్చారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. చక్కగా వారు ఆలోచిస్తున్నారు మన దాంపత్య జీవితం ఎలా ఉండాలని. ఈమె ఆలోచిస్తుంది, ఆయన ఆలోచిస్తున్నాడు. ఇలాగా ముందు భవిష్యత్తు ఉన్నటువంటి కాలము కొరకు, వారి జీవితం కొరకు వారు చక్కటి ఆలోచనలు చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో 2 యవనస్తులు వివాహానికి సిద్ధపడినటువంటి ఇట్లాంటి సమయంలో ఒక దేవుని దూత వచ్చి మరియతో ఇట్లా మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి శుభవచనం అంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ గర్భంలో లోకరక్షకుడు నీ గర్భం ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని మరియమ్మకి ఈ మాట చెప్పగానే ఆవిడ షాక్ అయిపోలేదు. దేవుని ఎడల నా ఎడల దేవుని చిత్తం ఏంటి, నన్ను దేవుడు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు, నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచన కలిగింది తప్ప నేను వివాహమా, నాకు ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ కాకుండానే ఒకవేళ వివాహము కాకుండానే నేను గర్భవతి అయితే ఎట్లా, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ రానివ్వకుండా దేవుని దూతతో ఈ మాట చెప్తుంది కదా. ఒకసారి చదువుదామా? మత్తయి సువార్తలో ఈ మాట ఉంటుంది, లోకా సువార్తలో ఈ మాట ఉంటుంది, దాన్ని చదువుదాం. ఏమనంటే 2వ అధ్యాయము 1వ అధ్యాయము 38వ వచనం ఈ మాట ఉంటుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏమందండి మరియమ్మ గారు? నువ్వేదైతే చెప్తున్నావో అది నా జీవితంలో జరుగునుగాక. వింటున్నారా? ఇది నువ్వేదైతే చెప్తున్నావో, దేవుని దూతతో మరియ చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వేదైతే చెప్తున్నావో, దేవుడు ఏదైతే నీకు చెప్పమన్నాడో ఆ ప్రతి మాటకి నేను అంగీకరిస్తున్నాను, ఆ ప్రతి పనికి నేను సిద్ధంగా ఉన్నానని వివాహము కొరకు సిద్ధపడినటువంటి ఒక స్త్రీ, వివాహము కొరకు సిద్ధపడినటువంటి ఒక కన్యక రాబోయే తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి దేవుని యొక్క దూత మాటకి ఓకే చెప్పేసింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు నాటికలు వేస్తున్నప్పుడు యేసేపు మరియమ్మలంటే ముసలోళ్ళు అనుకునేవాడిని. ముసలోళ్ళు అండాల్లో యవనస్తులు త్వరలో వివాహం చేసుకోబోతున్నటువంటి వారు. ఆ యవనస్తులు ఇద్దరు కూడా దేవుడు వారితో మాట్లాడలే. ఎవరు మాట్లాడారు? దేవుని దూత వచ్చి మాట్లాడింది వాళ్ళతో.
దేవుని దూత దేవుడు మీకు చెప్పమన్నాడని చెప్తే దేవుని దూత మాట ప్రకారం యవనరాలైనటువంటి ఆ కన్యకైనటువంటి మరియా దేవుడి చిత్తం నా ఎడల ఏదుందో అది చేయడానికి నేను సిద్ధం అని చెప్పింది. చూడండి, వివాహము కాకుండా గర్భవతి అంటే సమాజం ఏమంటది? భయంకరం, మనం ఊహించుకోలేం. వివాహము కాకుండానే గర్భవతి అంటే దాన్ని మనం ఊహించుకోలేం. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తం నా ఎడల ఏదుందో అది జరుగును గాక, వాటన్నిటికీ నేను సిద్ధమే అని చెప్పింది ఆ యవన కన్యక మరియా. ఇట్లాంటి పరిస్థితుల్లో యేసేపు ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మరియమ్మ గారు గర్భవతి అని యేసేపుకి దేవుని దూత చెప్పినప్పుడు తెలిసిందా, ముందే తెలుసా? వినపడట్లా. దేవుని దూత చెప్పినప్పుడు తెలిసిందా, ముందే తెలుసా గర్భవతి అని? ముందే తెలుసు. ఎందుకు తెలుసు అంటే, అందుకే ఆయన ఈవిడ గర్భవతి అని చెప్పి రహస్యంగా విననాడాలనుకున్నాడంట. అప్పుడు యేసేపు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? దేవుని దూత వచ్చి యేసేపుతో ఇలా మాట చెప్తుంది, ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ శక్తి వలన, కాబట్టి యేసేపు ఆమెను విడిచిపెట్టొద్దు. ఆయన గురించి కూడా చక్కటి మాట మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఏమని రాయబడిందంటే 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం. వినాలి వినాలి వినాలి. ఇక్కడ ఇద్దరు యవనస్తులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరండి వాళ్ళు? యేసేపు మరియా, ఇద్దరు యవనస్తులే. యేసేపుకు చెప్పింది ఇది దేవుని వల్ల జరిగినటువంటి కార్యము కాబట్టి ఆమెను విననాడొద్దు అని చెప్పి చక్కటి బాధ్యతను తీసుకున్నాడు యేసేపు. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడే ప్రత్యక్షమై వారికి చెప్పలేదు, దేవుని దూత ద్వారా నా ఉద్దేశం వీరిడేలా ఇలా ఉందని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి మాకు ఏమి కలిగినా మా ఆశలు పక్కన పెట్టేశాం, మా ఉద్దేశాలు పక్కన పెట్టేశాం, దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే మా జీవితంలో జరుగునుగా కానీ ఇరువురు కలిసి తీసుకోలేదు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది, ఈయనతో మాట్లాడినప్పుడు ఈయన నిర్ణయం తీసుకున్నాడు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సరే, ఆమె గర్భవతి అయిపోయింది, మనం ఆలోచన చేద్దాం. 9 నెలలు నిండిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, ప్రసవ దినాలు దగ్గరికి వచ్చినప్పుడు చరిత్రకారులు ఎలా చెప్తున్నారండి, యేసేపుని మరియమ్మ గారిని ప్రయాణం చేయడం కోసం గాడిద మీద ఎక్కించుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు అంట, గాడిద ప్రయాణం అంటే చాలా ఆలస్యం. ఆ దినాల్లో అదే వాహనం కాబట్టి ఆ ప్రయాణం చేసేవారు. ఆ సమయంలో మరియమ్మ గారికి ఆహారం పెట్టేవాడంట, గాడిదకి ఆహారం పెట్టేవాడంట, తనకు ఆహారం ఉండేది కాదంట. గాడిదకి ఎందుకు పెట్టేవాడు తను తినకుండా? అది నడవాలిగా, మరి అది నడవాలంటే గాడిదకి ఆహారం పెట్టాడు. మరియమ్మ గారు పస్తులు ఉండేవాడంట. ఇట్లాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒక మాట, మనం పరీక్షలు రాసేటప్పుడు ప్రభువా సహాయం చేయండి అంటాం మనం, అంతేనండి? ప్రార్థన చేసుకుంటారు ఎవరన్నా? పరీక్షలు రాసేటప్పుడు ప్రభువా మాకు సహాయం చేయమని ప్రార్థన చేయమని అడుగుతారా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది, ప్రభువా నీవు సిరులో కాచిన రక్తాన్ని ఈ పెన్నలోకి పంపించేయి. లేరండి ఆ భక్తులు. పరీక్షలు రాయడం కోసం కాదమ్మా ప్రభు మన కొరకు మరణించింది. దేనికోసం అంటే, ఈ లోకంలో మనం ఏ పని చేసినా దేవా నాకు సహాయం చేయి. ప్రయాణం చేస్తున్నామంటే దేవా నాకు సహాయం చేయి. ఏ పని చేసినా దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయని మనం అడుగుతాం కదా. దేవుడు ఒక పని వారికి అప్పగించాడు, ఆ పనిలో దైవికమైనటువంటి సహాయం ఏది వారికి రాలేదు. ప్రియమైన వాళ్ళు ఈ మాట వినాలి. యేసేపు మరియమ్మలకి దైవికమైనటువంటి సహాయం ఎక్కడా కనబడట్లేదు. వారు కష్టపడే ప్రయాణాలు చేశారు. ఆవిడ నిండు చోళాలుగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి ప్రయాణమే చేసింది తప్ప దైవికమైనటువంటి సహాయం ఎక్కడ వాళ్ళకి కనబడలేదు. ఆలోచించండి ప్రియులారా. ఒకవేళ మరియమ్మ గారు నడవలేని టైంలో, అమ్మ అప్పుడు వచ్చి నేను గర్భవతిని చెప్పావు కదా, ఇప్పుడు నన్ను నీ రెక్కల మీద తీసుకెళ్ళి పలానా ప్రాంతంలో పెట్టని అడిగిందా మరియమ్మ? అడగలే. దైవికమైనటువంటి సహాయం దేవుని కార్యమే కానీ దైవికమైనటువంటి సహాయం ఎక్కడ మనకు కనపడట్లేదు. ప్రియమైన వారు ఆలోచించేయండి. దేవుడు ఒక చిన్న సహాయము కూడా వాళ్ళకి చేయలేదు. వారు దేవుడి నుంచి చిన్న సహాయము కూడా అడగలేదు. పూర్తిగా మానవ శక్తి మీదే, వారి శక్తి మీద వారు ఆధారపడ్డారు. ప్రసవ దినాలు నిండిపోయినాయి, ఆమె నిండు చోళాలు అయిపోయింది. యేసేపు తన ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి అన్ని గృహాలు మనుషులతో నిండిపోయినాయి. ఈ సమయంలో పురిటినప్పుడులో బాధపడుతున్నటువంటి మరియమ్మ గారిని యేసేపు పట్టుకుని వస్తున్నప్పుడు ఆమె పురిటినప్పుడు ప్రారంభమైనాయి.
చాలా ఇబ్బంది పడుతుంది. తట్టుకోలేనటువంటి పరిస్థితిలో యేసేపు ఆమెను ఎక్కడో ఒక గోడ చాటు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందా, మా భార్య ఎలా ఉంది, ఈ పరిస్థితులని చెప్పినప్పుడు ఎవరో సరిగ్గా స్పందించలేదు. చివరికి మరలా యేసేపు మరియమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈ సమయంలో మీరు చెప్పండి, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? పశువుల పాక. అది నాటికల్లో చూసి నేర్చుకున్నారు మీరు. యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టలేదు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో తెలుసా? ఆయన నడి రోడ్డు మీద ప్రసవం జరిగిపోయింది. ఆమె అనుకుంటుంది, లోకరక్షకుడైన ఆయన నా గర్భంలో ఉన్నాడు, ఈ ప్రసవం ఎక్కడ జరుగుద్దని ఆవిడ ఆందోళన చెందుతున్నప్పుడు నడి రోడ్డు మీదే ప్రసవం జరిగిపోయింది. అప్పుడు ఒకడు కనికరించి, మా ఇంట్లో స్థలం లేదంటే ఆ పిల్లవాడిని తీసుకుని పొత్తుగుడ్డలతో చుట్టి తీసుకెళ్ళి ఎక్కడ పరుండి పెట్టారు? పశువుల తొట్లో పరుండి పెట్టారు. ఎంతమంది ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు? ఓ మాట జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు యవనస్తులు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇద్దరు యవనస్తులు చేసినటువంటి త్యాగాన్ని బట్టి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు వారు ఎన్నుకున్నటువంటి పాత్రలుగా వారికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వారి శక్తి మీదే వారు చేయగలిగారు. పశువుల పాకలో యేసు ప్రభు పరుండి పెట్టాడని తెలిసినప్పుడు నేను చాలాసార్లు నాటికల్లో చూశాను, పాటల్లో విన్నాను. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకరోజు మా సంఘస్థులది రోడ్డు పక్కనే పొలం ఉంది. పొలం ఉంటే ఆ పొలం దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న పాకుంటే వెళితే మందు సీసాకాయలు ఉన్నాయి. ఎవడో తాగేసి అక్కడ పడేశారు. చాలా పడేసినప్పుడు నేను అడిగాను, ఏంటి మందు సీసాకాయలు ఉన్నాయి ఇక్కడ అంటే తను అన్నాడు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ వచ్చి ఖాళీగా ప్లేస్ ఉందని తాగుతున్నారన్నా. అంటే మరి ఏంటి పరిస్థితి అంటే, రేపొద్దున 4 గేదెలు తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తానన్నాడు. నేను అన్నాను, గేదెలు కడితే ఏంటి అంటే, గేదెలు కట్టిన చోట తాగడానికి ఎవడు ఇష్టపడ్డో, పేడేస్తుంది, రొచ్చి ఉంటుంది, ఎంత ఉంటుంది కాబట్టి తాగడానికి ఎవడో రాడన్నా 4 గేదెలు తీసుకొచ్చి కట్టేస్తానని అన్నాడు. నాకు వెంటనే గుర్తొచ్చింది ఒకటి, ఒక తాగుబోతుకు కూడా ఇష్టం లేనటువంటి స్థలం, ఒక మానవుడు ఆ స్థలంలో తాగడానికి కూడా ఇష్టపడిన స్థలంలో మన కొరకు మన ప్రభువు చెప్పాలి ఏమయ్యాడు? పరుండబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్ర. ఇద్దరు యవనస్తులు యేసేపు మరియలు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రియమైన వారలారా, ఈరోజు ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు కదా, మీ ఎడల దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించారా? ఇంకొక యవనస్తుడి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొక యవనస్తుడు ఎవరో తెలుసా? కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించాడైనా, 33.5 సంవత్సరాలు మాత్రమే సువార్తను ప్రకటించాడైనా, కానీ యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యాడైనా. ఎవరైనా చెప్పాలి ఎవరు? నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం. కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బతికాడు. అంటే నాకంటే యేసు ప్రభు వారు 5 సంవత్సరాలు చిన్నవాడు. మంచి యవన ప్రాయం. ఒకసారి నేను టీవీలో చూశాను, 1954 సంవత్సరాల అవతల పుట్టిన వ్యక్తులు ఇప్పటికీ భూమి మీద లేరు, కానీ వారు బ్రతుకున్నప్పుడు వారు పలికినటువంటి మాటలు ఇప్పటికీ ఉన్నటువంటి ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నాయని టీవీలో ఒక 10 మంది సర్వే చేశారు. ఆ 10 మంది సర్వే కూడా ఒక 10 మంది జాబితాను రిలీజ్ చేస్తే మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరో తెలుసండి? నజరేయుడైన యేసు ప్రభు. గట్టిగా చెప్పలు కొడదామా? బిగ్గరగా కొడదాం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలని, కొన్ని కోట్ల మంది మనుషుల్ని ఎప్పటికీ కూడా ఆయన బోధలు ప్రభావితం చేస్తున్నాయి. కారణం ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి, ఆయన మాటల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆయన జీవితంలో జీవించిన విధానం. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మీకు నచ్చిన హీరో ఎవరు చెప్పండి? వద్దులే, వాళ్ళ గురించి ఎక్కడ ఎందుకులే మనకి. చెప్పనా? మీరు ఎవరైతే మీకు నచ్చిన హీరోలు ఉన్నారో వాళ్ళందరూ ముసలి హీరోలే. ఆ స్టార్లన్నీ ముసలి స్టార్లే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి కంటే వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు. ఏం నచ్చింది నీకు? వాళ్ళు డ్యాన్స్ నచ్చింది. ఏం నచ్చింది నీకు? వాళ్ళు ఫైటింగ్ నచ్చినాయి. ఏం నచ్చింది నీకు? వాళ్ళు అది నచ్చింది, ఇది నచ్చిందని చాలా మాట్లాడుకుంటారు కదా. వాళ్ళంతటా వాళ్ళు ఏమీ చేసింది కాదు. ఇది నన్ను ప్రియమైన వారలారా, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ ఒక మాట చెప్తున్నాను, యాక్టర్లు కాదు మన హీరో. మనం ఫాలో అవ్వాల్సింది ఎవరిని? ఈ మధ్యన చాలా మంది కుర్రవాళ్ళని చూస్తున్నాను, పైన ఎంత జుట్టు ఉంటుందో కింద అంత జుట్టు ఉంటుంది. ఏంటంటే పలానా హీరో ఎలా చేశాడు, పలానా ఆమె ఎలా చేసింది. ఇదిన మంది చాలా మంది జీవితాలను పాడు చేసే వాళ్ళని ఫాలో అవుతున్నారు, కానీ అసలైన హీరో ఎవరో తెలుసండి? యేసు ప్రభు. ఏం చెప్పాడు ఈ సమాజానికి? ప్రియమైన వాళ్ళని ఏం చెప్పాడు యేసు ప్రభు వారు ఈ సమాజానికంటే? ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని చెప్పాలమ్మా ప్రేమించమన్నాడు.
యేసుప్రభు వారి బోధలు ఎంత అద్భుతమైనవి అంటే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ప్రకటించినప్పటికీ కొన్ని కోట్ల మంది వ్యక్తుల్ని ప్రభావితం చేసినాయి. ఒక పాపాత్ములైన స్త్రీ, పాపంలో పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక మాట, అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుని ఇరుకులో పెట్టాలని ఈ ప్రశ్న అడిగితే యేసుప్రభు వారు వాళ్ళందరికీ సమాధానం చెప్పి పంపించేసిన తర్వాత ఆ పాపము చేసినటువంటి స్త్రీ ఆయన ముందు తలదించుకుని అలా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆవిడతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు ఆమెడి జీవితంలో ఈ పదం వినలేదు. ఏమని పిలిచాడంటే ఆమెని అమ్మా అని పిలిచాడు. ఆ పాపం చేసే స్త్రీని ఇలాగెవరో పిలవలే, అమ్మ అని పిలవగానే ఆ ఒక్క మాట ఆవిడ జీవితంలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. ఇంకెప్పుడు పాపం చేయకన్నాడు. ఈ లోకంలో చాలామంది పాపాన్ని ప్రోత్సహించేవారు ఉన్నారు, ప్రేరేపించేవారు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఈ లోకంలో ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధంగా ఉండమని జీవిస్తుంది. ఈ లోకంలో చాలామంది యాక్టర్లు ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా నటించేవాళ్ళు. యేసు ప్రభు సిలువలో నటించాడా, లేకపోతే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడా? చెప్పండి మీరు. నటించడం చేత కాదు ఆయనకి. ఇదిన మంది ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఇదిన మంది యవనస్తుల జీవితాలన్నీ కూడా యాక్టర్ల కోసం, నాయకుల కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రేమించి నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య కొరకు మేము నా హీరో ఆయనని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది నాన్న ఏ క్రైస్తవ విశ్వాసుల యొక్క ప్రొఫైల్ ఫోటోలు చూసినా, ఆ డీపీలు చూసినా ఎవడెవడో హీరోలు ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఉన్నట్లా అంటే మీ హృదయాల్లో ఎవరున్నారు? నటించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వారు ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు వారి ఈ దినమందు 33.5 సంవత్సరాల యవన ప్రాయంలో మన కొరకు సిలువలో యవన రక్తాన్ని ఆయన చిందించాడు. యేసేపు మరియమ్మలకి దైవికమైన సహాయం ఏమి లేకపోయినా వారి స్వశక్తి మీద ఆధారపడి దేవుని ఈ లోకానికి రావడానికి వారికి కారణమయ్యారు. ఈరోజు ఒక ప్రశ్న, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి యేసేపు మరి అనే యవనస్తులు ఇద్దరిని వాడుకున్నప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడలే, దేవుని దూత మాట్లాడితేనే వారు అంగీకరించారు. ఈ దినం ముందు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పనా, ఒక ఆయన ఒక మంచి పెయింటింగ్ వేశాడు. ఏంటి ఆ పెయింటింగ్ అంటే, యేసు ప్రభు వారు ఒక డోర్ దగ్గర నిలబడి డోర్ని కొడుతున్నట్టు ఒక మంచి పెయింటింగ్ వేశాడు ఒక ఆయన. అర్థమైందండి ఈ మాట? ఆకలేస్తుందా? ఆకలేస్తుంది అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పే ఒప్పుకోలేనట్టు ఉంది. రైట్. ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ వేశాడంట. యేసు ప్రభు వారు ఒక డోర్ దగ్గర నిలబడి తడుతున్నట్టు అద్భుతమైన పెయింటింగ్ వేస్తే అందరూ కూడా ఆ పెయింటింగ్ వేసిన ఆయన్ని చాలా పొగుడుతున్నారంట. చాలా బాగా వేసావు, చాలా అద్భుతంగా ఉంది పెయింటింగ్ అని అందరూ పొగుడుతుంటే ఒక ఆయన మాత్రం అన్నాడంట, ఈ పెయింటింగ్లో ఒక లోపం ఉంది, ఈ పెయింటింగ్లో ఒక లోపం ఉంది అన్నప్పుడు వెంటనే ఆ పెయింటర్ ఆర్ట్ వేసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఈ పెయింటింగ్లో ఒక లోపం ఉంది అన్నాడంట. ఆయన ఏం లోపం ఉంది చెప్పండి, నేను సరి చేసుకుంటానంటే, ఈ తలుపు ఉంది, యేసుప్రభు గారు నిలబడినట్టు చక్కగా ఫోటో వేసావు, కానీ తలుపుకి ఏం లేదో తెలుసా? గొళ్ళెం లేదు. ఏం లేదండి? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి, ఏం లేదు? గొళ్ళెం లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, పెయింటింగ్ వేసిన ఆయన, గొళ్ళెం బయట లేదు, లోపల ఉంది. అంటే డోర్ ఎవరు తీయాలి? బయట ఉన్నవాడు తీయాలా, లోపల ఉన్నవాడు తీయాలా? లోపల ఉన్నవాళ్ళు తీయాలి. యేసు ప్రభు గింటుకుంటా వచ్చేసేవాడు కాదు మన జీవితంలోకి, తోసుకుంటా వచ్చేసేవాడు కాదు మన జీవితంలోకి, బలవంతంగా వచ్చేసేవాడు కాదు యేసు ప్రభు. ఆయన పని ఒకటే, నువ్వు ఎప్పుడు డోర్ తీస్తావా నీ జీవితంలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. లోపల ఉన్న నీవు గొళ్ళును తీస్తే, ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలోకి వస్తాడు. దగ్గరగా స్తోత్రం చెప్దామా? ఇంకా ఎంతమంది హృదయాలు బయటే నిలబడి ఉన్నాడు ఆయన, ఇంకా తడుతూనే ఉన్నాడు ఆయన. ఒకవేళ డోరు తీయలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడికి ఇష్టం కానిది ఏదో లోపల నీ లోపల ఉంది కాబట్టి యేసయ్యను బయట పెట్టావు. నటించేవాడికి ఇస్తున్నావు విలువ, అబద్ధాలు చెప్పేవాడికి ఇస్తున్నావు విలువ, ప్రాణం పెట్టిన వాడిని మాత్రం హృదయం అనే తలుపు దగ్గర బయట నిలబెట్టి ఎన్నాళ్ళు ఇంకా ఆయన వెయిట్ చేస్తావు. ఒకరోజు ఒక ఆయన దాదాపు 35 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందాడంట. 35 సంవత్సరాలకు మారు మనసు పొందితే దేవుల్లో బాగానే దిగుతున్నాడు. ఆయన అనుకున్నాడంట, ఒక వారం ఒక చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తారని బయలుదేరాడంట. పాస్టర్ గారిని అడిగాడంట, ఈ వారం సాక్ష్యం చెప్తాను అయ్యగారంటే ఆయన అన్నాడంట, వచ్చే వారం రా బాబు అన్నాడంట. మరలా వచ్చే వారం వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు అన్నారంట, బాబు మరలా వచ్చే వారం రా అన్నాడంట. మరలా వచ్చే వారం వెళ్ళాడు. మరలా పాస్టర్ గారు వచ్చే వారం రా అన్నారంట. ఒక 5 వారాలు వెళ్ళిన తర్వాత ఏమొస్తుందో చెప్పండి మీరు అలా చెప్తే? ఒక 5 వారాలు అలా వెళితే వచ్చే వారం అంటే ఏమొస్తుంది మనిషికి? ఏమీ రాదా? ఒకటి వస్తుంది. ఏంటది? గట్టిగా చెప్పాలి. చిరాకు, ఇంకా చెప్పాలంటే విసుగు,
ఒక 5 వారాలు చర్చికి వెళుతూ వచ్చేవారా అంటే వెళ్ళిన ఏ వ్యక్తికైనా విసుగొచ్చేస్తుంది, వెళ్ళిన ఏ వ్యక్తికైనా చిరాకు వచ్చేస్తుంది. దేవునితో చెప్తున్నాడంటే, అయ్యా నేను 5 వారాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాను, పాస్టర్ గారు వచ్చేవారా అన్నారు, నేను ఇంకా వెళ్ళను, నేను విసుగుపోయిన వెళ్ళి అని అంటే యేసయ్య అన్నాడంట, 5 వారాలకే నువ్వు విసుగుపోతే నీ కొరకు నేను కొన్ని 100 సార్లు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాను. నేనెంత అలసిపోవాలి, నేనెంత విసుగుపోవాలి, కానీ నువ్వు తెరిచే వరకు నీ డోర్ దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాను. ప్రియమైన వారలారా, కాలం బాలేదు, పరిస్థితులు బాలేదు. మొన్నగాక ఒక వారం రోజుల క్రితం మా స్నేహితుడు ఒక ఆయన, పరిమళకు కూడా తెలుసు, 37 సంవత్సరాలు గుండెపోటుతో చనిపోయాడు. మరొక సహోదరుడు 40 సంవత్సరాలు గుండెపోటుతో చనిపోయాడు. మరొక సోదరి 13 సంవత్సరాలు గుండెపోటుతో చనిపోయింది. భయంకరమైన మరణాలు చూస్తున్నాం. ప్రభు రాకడికి అనేకమైన సూచనలు చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభును బయటే నిలబెట్టినటువంటి భక్తులు లేరా? ఇంకా హృదయం అనే బయట నిలబెట్టినటువంటి భక్తులు లేరా? ఎవరున్నారు నీ లోపల? నీ జీవితాన్ని పాడు చేసేవాడు. ఒక మాట ఉంది కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు వారిని చూసి ప్రభు ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు దేవుడికి ఏం కలుగుతుందమ్మా? ఆనందం. ఈ దినమందు ఆ సంతోషాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? నా మూలంగా దేవుడు ఈ సంవత్సరం ఒక చిన్న చిరునవ్వు అన్నా సంతోషించాడా? మన క్రైస్తవ పితరులు ఈ నెలకు పెట్టినటువంటి పేరేంటి చెప్పండి, చెప్పాలి. డిసెంబర్ నెల రాగానే మన క్రైస్తవ పితరులు, సంఘ పెద్దలు, సంఘ కాపరులు అందరూ కూడా ఈ నెలకు ఒక పేరు పెట్టారండి. ఏం పేరు తెలుసా? ఆనందమాసం. ఎవరికే ఏంటంట? ఆనంద, సరిగ్గా పలకడం లేదా మాంసం అయిపోద్ది అది. ఆనందమాసం. ఎవరికంటే నాకు తెలిసి దేవుడికి కాదు ఆనందం, మనకే. దేవునికి దుఃఖం. అదేంటి పాస్టర్ గారు, క్రిస్మస్లో దేవుడికి దుఃఖం ఏముంటుందంటే, నేను చూశాను, నేను చాలా క్రిస్మస్లకు వెళ్ళాను, చాలా క్రిస్మస్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, ఎక్కడ చూసినా ప్రభు సంతోషించే సందర్భాలు లేవు. అక్కడ ఒక చర్చికి వెళ్ళాను నేను. వెళితే నాకు అక్కడ సమయం ఇచ్చారు, 1/2 గంట ఇచ్చారు. నేను అడిగాను, ఏంటి 1/2 గంట అన్నారంటే టైం అయిపోయింది అనుకున్నారు. కానీ 1/2 గంట వాకింగ్ చెప్పేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? తెల్లారుజాము 3 వరకు ఇక్కడ అట్టుబడులు గేల వేలంపాటు వేస్తానే ఉంటారు. దేవునికి సమయం ఎంత చెప్పాలి? 1/2 గంట. నేను ఒక క్రిస్మస్కి వెళ్ళాను కైకులూరు దగ్గర లాస్ట్ ఇయర్. ఒక పాస్టర్ గారు నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు, చాలామంది వచ్చారు. ఫస్ట్ వెళ్ళగానే భోజనాలు పెట్టేస్తున్నారు, తినేసి కొంతమంది వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన వెనకాల కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎంతమంది? నాకు అనిపించింది, దేవుణ్ణి సంతోషపెట్టే పని నేడు మనం చేయలేకపోతున్నాం. దేవుడికి ఏ విషయంలో సంతోషమో తెలుసా? ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుని దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి చేస్తాడు చూడండి, అప్పుడే దేవుడు సంతోషపడతాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము ఒక నేర్చుకోవాల్సింది, వినవలసింది, చేయవలసింది ఏంటి తెలుసా? నా భక్తి మూలంగా దేవుడు సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు భక్తుడి గురించి దేవుడు గొప్పగా చెప్తున్నాడు. ఎవరికే? సాతానికి గొప్పగా చెప్తుంటే, అప్పుడు యోబు భక్తుడితో దేవుడితో సాతాను అంటున్నాడు, ఏమని తెలుసా? ఊరకనే భక్తి చేస్తున్నాడా, బోళంత సంపాదన ఇచ్చావు. ఊరకనే భక్తి చేస్తున్నాడా, బోళంత సంతానం ఇచ్చావు. ఊరకనే భక్తి చేస్తున్నాడా, ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చావంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే వెళ్ళి ఆస్తినంతా తీసేసింది సాతాను, ₹1 లేకుండా. ఈ రోజుల్లో గురించి మనం మాట్లాడుకుంటే అపర కుబేరుడు రూపాయి లేని వాడిగా మారిపోయాడు. ఇప్పుడు యోబు దగ్గర నుంచి సాతాను దేవుడి దగ్గరికి నవ్వుతూ వెళ్ళి ఉంటాడా, బాధతో వెళ్ళి ఉంటాడా చెప్పాలి? యోబు దగ్గర నుంచి సాతాను దేవుడి దగ్గరికి నవ్వుతూ వెళ్ళాడా, బాధతో వెళ్ళాడా? నవ్వుతూ వెళ్ళాడా? ఏమో మీరే చెప్పుకోండి అన్నట్టున్నారు మీరు. ఎలా వెళ్ళాడు తెలుసా? యోబు దగ్గర నుంచి దేవుని దగ్గరికి బాధతోనే వెళ్ళాడు. ఎందుకంటే ఆస్తి మొత్తం తీసేసిన యోబు భక్తులు ఇంచు కూడా కదల్చలేకపోయాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా వెళ్ళి బిడ్డలందరూ ఒక్కరోజునే చంపేశాడు. ఇప్పుడు కూడా దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు తెలుసా? బాధతోనే వెళ్ళాడు. ఆస్తి తీసినా సంతోషం ఇవ్వలేదు సాతానికి యోబు. బిడ్డలందరినీ తీసేసుకున్నా సంతోషం ఇవ్వలేదు యోబు. తన ఆరోగ్యం అంతా పాడు చేసిన చిన్న సంతోషాన్ని కూడా ఎవరికి ఇవ్వలేదు? గట్టిగా చెప్పాలి. యోబు భక్తుడు చిన్న సంతోషాన్ని కూడా సాతానికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు?
దేవునికే ఇచ్చాడు. ఈ దినమందు మీరు చెప్పండి, ఈ 2023 సంవత్సరం 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు దేవుణ్ణి ఎక్కువ సంతోషపెట్టుంటానా, సాతాన్ని ఎక్కువ సంతోషపెట్టుంటానా? చెప్పరా? ఈ 2023 సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు దేవుణ్ణి నేను ఎక్కువ సంతోషపెట్టానా, సాతాన్ని ఎక్కువ సంతోషపెట్టానా అంటే ఏ మాత్రం సందేహంలో కానీ ఈ మాట చెప్తావు. ఎవరినే? సాతాన్ని. ఎందుకని? నీ మేలు కోరాడా, నీ బాగు కోరాడా, నీకు ప్రేమిస్తున్నాడా, నీకు ఐశ్వర్యం ఇస్తున్నాడా, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడా? ప్రతి దాన్ని మన పతనాన్ని కోరుకునే వాడికి ఇస్తున్నాం కానీ మన కొరకు ప్రాణం అర్పించిన వాడికి ఇవ్వలేకపోతున్నాం. దేవుడికి ఏ విధంగా సంతోషమో తెలుసా? ఈ భూమి మీద ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందున్నటువంటి దూతలతో దేవుడు ఏం చేస్తాడంటండి? దేవునికి అలాంటి సంతోషం. ఈ క్రిస్మస్ సందర్భంగా యవనస్తులారా, మన జీవితాల్లో ఉండవలసింది యాక్టర్లు కాదు, మన బ్రతుకుల్లో ఉండవలసిన నాయకులు కాదు, మనం ఫాలో అవ్వాల్సింది వాళ్ళు కాదు. భూమి మీద ఇలా జీవించాలి అని జీవించి చూపించిన యేసు ప్రభువుని, చివరికి సిలువలో వేలాడుతూ కూడా తల్లి బాధ్యతను ఏ విధంగా చూపించాలో ఆ బాధ్యతను చూపించిన ఆయన మనకి హీరో. ఆయన్ని ఫాలో అవ్వాలి కానీ ఈ లోకంలో యాక్టర్లను ఫాలో అవుతున్నారు చాలామంది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, చివరి మాట. ఇందాక నుంచి అలాగే అంటున్నారు పాస్టర్ గారు అనుకుంటున్నారా? లేదు, టైం అయిపోయింది. చివరి మాట, ఒక్క మాట. తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒకరోజు ఒక డాక్టర్ గారితో పనుండి నేను వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారు. వినాలి చివరి మాట. రౌండ్స్కి వెళ్ళారు. నేను పక్కకి ఇలాగా ఖాళీ ప్లేస్ ఉంటే పక్కకు వచ్చి నిలబడా. ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోయాడో తెలియదు, ఎలా చనిపోయాడు, మొత్తానికి ప్రమాదంలోనే చనిపోయాడు. ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం కోసం మార్చిరి దగ్గర పెట్టారు. ఆ ఊర్లో చాలామంది వచ్చారు అక్కడికి. ఆ పోస్ట్ మార్టం అయిపోతే కనుక ఆ డెడ్ బాడీని తీసుకెళ్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ గారు వస్తే అక్కడికి వెళితే పోస్ట్ మార్టం చేసి ఆ డెడ్ బాడీని వీళ్ళకి ఇస్తారు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం ఎప్పుడు డాక్టర్ గారు చేయరు, చేయాల్సింది వాళ్ళే. కానీ చేసే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఎవరంటే అక్కడ ఒక పనివాడు ఉంటాడు. ఈ డెప్పుని ఎక్కడి నుంచి పగలగొడతాడు, ఈ పొట్టని ఇదంతా కోస్తాడు, ఇవన్నీ భాగాలు తీస్తాడు. అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు అక్కడ. సహజంగా అలాంటి వ్యక్తులకి ఆ డెడ్ బాడీ తాలూకా వ్యక్తులు ఏం చేస్తారంటే మందు సీసాకాయలు పట్టుకొచ్చిస్తారు. అలాగే అక్కడ పోస్ట్ మార్టం చేసే వ్యక్తి దగ్గరికి ఒక ఆయన వచ్చి 2 మంది సీసాకాయలు జోబులో పెట్టుకుని పట్టుకెళ్ళాడు ఇవ్వడానికి. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మరలా మందు సీసాకాయలతో వెనక్కి వచ్చేసాడు. వచ్చి బండిలో పెడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, వాడు లేడా అక్కడ అంటే ఉన్నాడు. మరి సీసాకాయలు తెచ్చేసేవేంటంటే వాడు తాగడంట. అంటే వాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడంట. దేవునికి స్తోత్ర. ఏమండి, డెడ్ బాడీని చూడడానికే భయం మనకి. అలాంటిది రైలు పట్టాల మీద పడి చచ్చిపోయాడో తెలియదు, కాలువలో దూకి చచ్చిపోయాడో తెలియదు, కాలిపోయి చచ్చిపోయాడో తెలియదు, ముక్కలు అయిపోయాడో తెలియదు, కుళ్ళిపోయాడో తెలియదు. ఒక డెడ్ బాడీని కోసే వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తాగడం మానేస్తే దేవుడు ఆయన భక్తులు చూసి దేవుడు అమితంగా సంతోషపడుతున్నాడు. నీ బ్రతుకులు అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? పాపాన్ని విడిచిపెట్టినటువంటి సాక్ష్యాలు ఉన్నాయా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపంలో మునిగి తేలుతున్న వాడిని పవిత్రుని చేయడానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎన్నో క్రిస్మస్లు దాటిపోయినాయి. నేనంటాను, క్రైస్తవుడు ఇంకా క్రిస్మస్ కోసం కాదు ఎదురు చూడవలసింది, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఎవరి కొరకు? పండగ ఎప్పుడండి? పండగ కోసం కాదు క్రైస్తవుడు చూడవలసింది, దేవుని రాకడ భూమి మీదకి రాబోతుంది. నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తే ఆయనతో పాటు దేవుని రాకడలో ఉంటావు. లేదంటే విడవబడితే వాడి జీవితం బహుఘోరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద యేసు ప్రభు రావడానికి 2 యవనస్తులు కారణమయ్యారు. ఎవరు యవనస్తులు? యేసేపు, మరియా. ఇంకొక యవనస్తుడు ఎవరంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ప్రపంచానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి ఎనలేని ఇప్పటికీ కూడా మనం పవిత్రంగా ఉండడానికి గల కారణం ఆయన బోధలే. కాబట్టి క్రిస్మస్ మాసంలో దేవుని సంతోషపెడదాం. ఎలాగంటే మన భయభక్తుల మూలంగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ ఆనంద మాసంలో మీకు సంతోషాన్ని ఇచ్చే భక్తిని మాకు దయచేయి ప్రభువా. ఇదిగోనైనా ఈ లోకంలో యాక్టర్లను ఫాలో అవుతున్నాను, నేను నాయకులను ఫాలో అవుతున్నాను. వారు బాగానే ఉంటున్నారు. కానీ ప్రభువా, నేను నిన్ను చూసి ఫాలో అవ్వలేకపోతున్నాను ప్రభువా. వారికి మా గుండెల్లో స్థానం ఇస్తున్నాము కానీ నిన్ను మా బ్రతుల్లో కూడా రానివ్వట్లేదు ప్రభువా. కాబట్టి మా హృదయాలు తెరవండి,
ప్రభువా మీరు వేచేసింది చాలు, మా హృదయం అనేది బయట నిలబడింది చాలు ప్రభువా, రండి తండ్రి మా హృదయం రండి అని ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో వారి జీవితంలోకి యేసయ్య వస్తాడు. అంతే తప్ప బలవంతంగా రాడాయన, తోసుకుంటా రాడాయన. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇన్నాళ్ళు ఏదో జీవించేసావు జీవితం, ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏంటో తెలుసా? యేసేపు మరియలు యవ్వనస్తులు, వారి జీవితం కొరకు ఎన్నో ఆశలు కలగనటువంటి వారు దేవుని దూత ఎప్పుడైతే మాట్లాడిందో వారు ఆశలు చంపుకుని దేవుని కొరకు వారు నిలబడ్డారు. వారు ఆశలు చంపుకుని దేవుని కొరకు వారు నిలబడ్డారు. యవనస్తులు, వివాహానికి సిద్ధపడిన వారు, ఇక్కడున్న యవనస్తులారా, మీరు దేవుని చిత్తానికి లోబడి ఉంటున్నారా? దేవుడు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో గుర్తించగలుగుతున్నారా? ఇలాంటి జీవితం మీ నుండి ఆశిస్తున్నాడో గుర్తించగలుగుతున్నారా? ఆ యవనస్తులే మనకు మాదిరి. ఎవరో తెలుసా? యేసేపు మరియలే మనకు ఆదర్శం. దైవికమైనటువంటి సహాయము ఎక్కడా వారికి లేనప్పటికీ, నడి రోడ్డు మీదే ప్రసవం జరిగినప్పటికీ వారు ఎంతో దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతను వారు ఎంత చక్కగా నిర్వర్తించారు ఆ యవనస్తులు. ఇది మంది యవనుడా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే తలంపులు నీ దగ్గర ఉన్నాయా? దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచే జీవితం నువ్వు కలిగి ఉన్నావా అని ఒక ప్రశ్న వేసుకోవాలి ఖచ్చితంగా. ఒక మాట ప్రియమైన వారలారా, అంతకుముందు ఉన్నటువంటి కాలం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ 2020 సంవత్సరం నుంచి కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడు ఎవరు మరణిస్తున్నారో తెలియట్లేదు. నువ్వు పోకముందే ఆయన నీ హృదయంలోకి రావాలి. నీ జీవితంలోకి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే ఆయన మన హృదయంలోకి, మన బ్రతుకులోకి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రిస్మస్ కానుగ్గా నేనేమి ఇవ్వాలనుకుంటే, ఎన్నాళ్ళు వెయిట్ చేయించావు కదా, ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించు. ఎంతకంటే గొప్ప సంతోషం ఆయనకు ఉండదు. ప్రియమైన వారందరూ కూడా ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే భక్తి నాకు దయచేయండి. నాకు నచ్చే భక్తి కాదు, నాకు వీలున్న భక్తి కాదు, కానీ మీరు సంతోషపడే భక్తి నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయండి. మనలో ఏది దేవుడికి ఇష్టం కాదు దాన్ని విడిచిపెట్టండి. దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరికీ మంచి జీవితాలు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కృపగల తండ్రి, దయగల దేవ, వందనాలు ప్రభువా. ఈరోజు ఈ క్రిస్మస్లో ప్రభువా నీ మాటలు అందించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. యేసేపు మరియలు తండ్రి, వివాహానికి సిద్ధపడిన యవనస్తులు ప్రభువా, కానీ మీరు మాట్లాడినప్పుడు ఈ లోకంలో అవమానాలు రావచ్చు, ఈ లోకంలో నిందలు రావచ్చు, ఈ లోకంలో మనుషులు అనేకమైనటువంటి అభాండాలు వేయచ్చు, కానీ వాటేటిని పట్టించుకోకుండా మీ చిత్తం ఏదైతే ఉందో వారి జీవితంలో ఆ చిత్తానికి వారు లోబడి మీరు ఈ లోకానికి రావడానికి ఒక చక్కటి కారణమయ్యారు. మైన ఈ లోకానికి మీరు రావడానికి వారి సాయశక్తిలో ప్రయత్నం చేశారు ప్రభువా. నేను ఈరోజు వారే మాకు ఆదర్శం. నీ చిత్తానికి లోబడిన వారే మాకు ఆదర్శం ప్రభువా. మీరు నాయన మంచి యవన ప్రాయంలో ఘోరమైనటువంటి సిలువ మరణాన్ని మా కొరకు అనుభవించారు. విడిచిపెట్టకూడనే పరలోక భాగ్యాన్ని మా కొరకు విడిచిపెట్టారు ప్రభువా. సింహాసనాన్ని విడిచిపెట్టారు తండ్రి. అత్యున్నతమైనటువంటి దూత స్తుతులను విడిచిపెట్టి ఈ భూమి మీదకి సామాన్యుడిగా వచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మీ జీవితం మాకు ఆదర్శం. మీరు నడిచిన పరిశుద్ధమైన జీవితం ప్రభువా, ఈరోజు మేము దాన్ని అనుసరించాలి, మేము జీవించాలి ప్రభువా. అటువంటి జీవితాన్ని ఇక్కడున్న బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నటించే వాళ్ళకి ఇచ్చేంత విలువ మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి మేము ఇవ్వలేకపోతున్నాం అనే విషయాన్ని బిడ్డలందరూ గ్రహించుకుని మీ కొరకు వారు హృదయాలు తెరిచేవారుగా వారందరినీ సిద్ధపరచండి. చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారి చదువుల్లోనూ ముందున్న భవిష్యత్తులోనూ అన్నిట్లో మీరు తోడండి ప్రభువా. మరి ముఖ్యంగా నాయన ఇంత గొప్ప పరిచయం చేస్తున్న అయ్యగారు, నాయన సజీవ అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నాం, అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, ఉన్నతమైన పరిచయం ఇచ్చారు, గొప్ప గొప్పనైనా విపరీతమైన ప్రయాణాలు తండ్రి, వాటన్నింటిలో దైవజనులకి అయ్యగారికి మీరు తోడుండండి. అలాగే నేను జీవనాన్ని బట్టి పరిమళ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశ విదేశాలు ప్రభువా నిరంతరము కుటుంబాన్ని బిడ్డల్ని విడిచిపెట్టి నీ పని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నా అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మీ కాపుదలు ఉంచండి, ఎక్కడికి వెళ్ళినా మీ క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి ప్రయాణంలో మీరు తోడుండండి ప్రభువా. ఇంకనూ వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్లోను కుటుంబంలోను మీ ద్వారా ఏ కార్యాలైతే పొందుకోవాలని వారు ఆశపడుతున్నారో ఆ కార్యములన్నీ కుటుంబాల్లో జరిగించమని వారికి మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఇక్కడ విన్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ఆమేన్. మరొకసారి అందరికీ మరణాతమ్మ. రైట్, థ్యాంక్ యూ. ఎంతో బలముగా అందరికీ అర్థమయ్యే రీతిగా వాక్యాన్ని బోధించిన రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారికి, అన్నయ్య గారికి నా నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. ఒకసారి మరి ఎంతో చక్కని వాక్యము బోధించిన మరి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారికి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా గట్టిగా కొట్టగలుగుతారు. అందరం ఒకసారి మరణాత చెప్దామా? ఇంకా గట్టిగా కంటత వాక్యాలు. లోకాసువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనములు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మై నేమ్ ఇస్ పవన్. ఐఎమ్ స్టడీయింగ్ ఎయిత్ క్లాస్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆమెకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. మత్తయి సువార్త 1:22 అధ్యాయం. గారికి అందరికీ మరణాతని. లోక 2:8 అధ్యాయం నుండి 14 వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించిన ఆయన భుజం మీద రాజభావం ఉండెను. ఎలా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, ఆయనకి ఎత్తిపెట్టి అని పేరు పెట్టబడు. అందరికీ మరణాత. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మత్తాయి 2:10-11. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. మోరు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. లోక 2:10-11 చదువు. The angels said to them, fear not, there, behold, I bring it behind to the bear good news. Great the will be you for you. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గము నిలవక, అపవాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివరాత్నం దానిని ధనించువాడు ధన్యుడు. కీర్తనాలు 1:1. అందరికీ మరణాత. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోక 2:11. మై నేమ్ ఇస్ హనీ. ఐఎమ్ ఫ్రమ్ తలతాడి తిప్ప. కంటత వాక్యములు. అడుగుడి మీకు ఎబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాను పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మై నేమ్ ఇస్ స్వరూప. ఐఎమ్ ఫ్రమ్ తలతాడి తిప్ప. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. కీర్తనలు 23వ అధ్యాయం 1-2 వచనములు. బంధు భయభక్తులు కలిగి ఉండ తెలుగు మూలము, మూర్ఖులు జ్ఞానం ఉపదేశం తిరస్కరించెదరు. సామెతలు 1:7. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన నోటి నుండి వచ్చును. సామెతలు 2:6. సర్వజనులారా ఆయనను స్తుతించడి. కీర్తనలు 117:3. మనుషులు నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించమేలు. కీర్తనలు 118:8. ఆ కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనెను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనేను.
కీర్తనలు 101వ అధ్యాయము 3వ వచనము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనలు 139వ అధ్యాయము 23, 24 వచనాలు. అందరికీ మరణాత. నా పేరు నిఖిల ప్రియ. పాత నిబంధన పుస్తకాలు చెప్తున్నా. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సాముయేలు మొదటి గ్రంథము, సాముయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతము రెండవ గ్రంథము, ఏజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాపవాక్యములు, దానియేలు, హెజ్కేలు, హెషయా, అమోసు, యోవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. లోక 2:10. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోకు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు హర్గింపబడాను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన పేరు పెట్టదు. వాక్యాలు చక్కగా చెప్పిన అందరికీ కూడా అది ఒకటైనా, రెండైనా, మూడైనా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?
సాతాను అనాది కాలం నుండి దేవునితో యుద్ధం చేస్తూ ఓడిపోతున్నాడు. దేవుని వారసులమైన మనము కూడా దేవుని అడుగుజాల్లో నడుస్తూ ఉంటే ఆయన మీద శిలువ భారం తగ్గుతుంది. కానీ మనుషుల నడవడిక సరైన మార్గంలో లేకపోవడం వలన చెడు వ్యసనాలకు బానిసలమై మన పాప భారం ఆయన మీద మోపుతున్నాము. అప్పుడు యేసు ఎవరో తెలియక సిలువ వేశాము. ఇప్పుడు మనం చేసే పనుల వలన రోజు సిలువ వేస్తున్నాము. గమనించండి, మన యేసు మార్గం అనగా పరలోకం చాలా ఇరుకైనది, నరకం పోయే మార్గం బహు విశాలమైనది. నీ మార్గం ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకో ఓ క్రైస్తవురాలా, ఓ యవనస్తుడా. వడ్డిగూడెం నుంచి స్కిట్ పర్ఫామ్ చేయడానికి ఎస్తర్ అండ్ గ్రూప్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ మరణాత, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇప్పుడు మీరు చూస్తుంది కొంతమంది యవనస్తుల గాథ. జీవితంలో ఏమీ సాధించలేక దేవుని మీద నమ్మకం కోల్పోయి తమ ప్రాణాలను తీసుకోవాలనుకుంటున్న కొంతమంది యవనస్తుల కథ. రే, అంతా సిద్ధంగా ఉందా మనం చనిపోవడానికి? అంతా సిద్ధంగానే ఉందిరా, ఇదే మనకి ఆఖరి రోజు కదరా. అవునరా, ఇదే మనకి ఆఖరి అవకాశం. ఎవరన్నా డ్రాప్ అవ్వాలంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి రా. ఉండి పరుపు పోగొట్టుకోవడం కన్నా చనిపోవడమే మేలురా. అవునురా, చనిపోవడమే కరెక్టు. నేను ఎవరికి నచ్చడం లేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నేను బ్రతికి వ్యర్థం, నేను చనిపోతా. మనం బ్రతికి ఎలాగో ఏమీ సాధించలేకపోతున్నాం. మనం చనిపోయి మన సమస్యలను కూడా చంపేద్దామురా. దేవుడా, మమ్మల్ని క్షమించు, మాకు వేరే దారేం కనిపించలేదు. ఒరే, ఎందుకని దేవుని ప్రార్థన చేస్తున్నావురా? ఆ దేవుడైన వారు ఉంటే మనం ఈ పరిస్థితికి వస్తామా చెప్పు? అయినా చనిపోతామా? దేవుడు దేవుడు అంటావు, ఇప్పటికైనా మారరా? ఆ దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఆ దేవుడి గురించి ఇంకా మాట్లాడొద్దురా. ఆ దేవుడే కనుక ఉంటే మనం ఎన్నిసార్లు జాబ్కి ట్రై చేసినందుకు ఒక జాబ్ అయినా రావాల్సి ఉందిరా. ఆ దేవుడి గురించి మాట్లాడొద్దు. ఆ దేవుడు వద్దురా మనకి ఇంకా. అవునరా, నేను నా చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చర్చికి వెళ్ళాను, బైబిల్ చదివాను, ప్రార్థన చేశాను. అయినా దేవుడు నన్ను పట్టించుకోలేదురా. సరే సరేరా, వదిలేయండిరా, చనిపోదాం రండి. చనిపోదాంరా. చనిపోదాంరా. చనిపోదాం. రే, ఆ తాడు తినరా, ఊరేసుకుందాం. అరే, ఆ విషం బాటిల్ కూడా తీసుకురండి రా. అరే, విషం తాగుదామా లేక ఊరి వేసుకుందామా? ఊరే వేసుకుందాంరా. విషం తాగుదాంరా. విషమే తాగుదామా? విషమే తాగుదాంరా. ఉరి వద్దురా, నాకు భయం వేస్తుంది. సరేరా అయితే. హలో. హాయ్. ఎవరు బ్రదర్ నువ్వు? చనిపోదామనే టైంకి వచ్చావు. ఏంటి, చనిపోవాలనుకుంటున్నారా? అవును, చనిపోతున్నాం. నీకేమిటి ప్రాబ్లమ్స్? నువ్వేమైనా మా ప్రాబ్లమ్స్ తీరుస్తావా, అరుస్తావా? అంటే నేను కూడా చనిపోదామని వచ్చాను. ఇలా మిమ్మల్ని చూసి మీ దగ్గరకు వచ్చాను. ఏంటి, నువ్వు కూడా చనిపోదామని వచ్చావా? హా, అవును. అవునా, నువ్వు కూడా చనిపోదాం అనుకుంటున్నామా? అయితే రా రా, కూర్చో. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు బ్రదర్? నాది చాలా పెద్ద కథ. చెప్పు బ్రదర్, వింటాము. అవునా, సరే అయితే ముందు మీరు చెప్పండి, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అసలు? సరే బ్రదర్, నేను స్టార్ట్ చేస్తాను. నా కథ చెప్పాలంటే చాలా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. నేను ఒక అమ్మాయిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తానే నా సర్వస్వం అనుకున్నాను. నా సగం జీవితం ఆ అమ్మాయి వెనకాల తిరగడంలోనే అయిపోయింది. ఆఖరికి తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి లేని జీవితం నాకు వద్దు, అందుకని నేను చనిపోవాలనుకుంటున్నాను. అయ్యో, అవునా? నువ్వు బ్రదర్? నేను నా చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఫస్ట్ వచ్చాను, చదువుల్లో కానీ ఆటల్లో కానీ అన్నింటిలో. కానీ ఏమైందో తెలియదు, మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ర్యాంక్ బాగా తగ్గిపోయింది. నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నన్ను అవమానపరిచారు. నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్. అందుకే వాళ్ళకి నా ముఖాన్ని చూపించలేక చనిపోదాం అనుకుంటున్నాను బ్రదర్. అయ్యో, అవునా? నువ్వు బ్రదర్? ఎవరింట్లో అయినా పొద్దున్నే డోర్ తీయగానే పాలోడో పేపర్లోడో కనిపిస్తాడు. అదే నేను డోర్ తీయగానే అప్పులోళ్ళు ఉంటారు అన్న.
నేను దొరికితే నన్ను చంపేయాలని తిరుగుతున్నారు. బెట్టింగ్ వేసేసాను. బెట్టింగ్ వేసిన కొత్తలో డబ్బులు చాలా బాగా వచ్చేవి. కొంత అత్యాసం ఎక్కువై బెట్టింగ్ ఎక్కువ వేసేసాను. చాలా అప్పులు అయిపోయాను. నేను దొరికితే నన్ను చంపేయాలని తిరుగుతున్నారు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తారు. అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను. అవునా? నువ్వు బ్రదర్? నేను నా స్టోరీ బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి బాగా చదివాను. మంచి జాబ్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ ఒక జాబ్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నాను బ్రదర్. మా తల్లిదండ్రులకి ఈ వయసులో ఆసరాగా ఉండాల్సిన వాడిని బ్రదర్. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే బ్రదర్ తట్టుకోలేకపోతున్నా. అందుకే చనిపోవాలనుకుంటున్నాను బ్రదర్. అవునా? అయితే మీరందరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అవును బ్రదర్. నువ్వే తన ప్రాణంగా జీవిస్తున్న నీ తల్లిదండ్రులు తట్టుకోగలరా? చావు ఒకటే పరిష్కారం కాదు బ్రదర్. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నేను తప్పు చేశాను, ఆవేశంలో తొందరపాటు చేశాను, నన్ను క్షమించి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు నమ్మదగిన వాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ అప్పుల బాధ నుండి నిన్ను విడిపిస్తారు. ఈ విషయం నీకు కూడా తెలుసు. తప్పు తెలుసుకున్నావు. ఇంకెప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోకు బ్రదర్. జాగ్రత్తగా దేవుని కొరకు జీవించు. ఇంకా నువ్వేంటి బ్రదర్? ఉద్యోగం రాలేదని చనిపోవాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులు నిన్ను పెంచారు, వాళ్ళకి ఇంకా నువ్వు భారంగా ఉండకూడదని చనిపోవాలనుకుంటున్నావు. అంతేనా? చూడు బ్రదర్, పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకి ఎప్పుడూ భారం కాదు, అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు ఎంతో ప్రేమగా నిర్వర్తిస్తారు. అది వాళ్ళు ఎప్పుడూ భారంగా అనుకోరు. అయినా జాబ్ రాలేదని చనిపోవాలనుకుంటున్నావా పిరికివాడిలాగా? నీలో ఉంది ఎవరి రక్తమో తెలుసా? ఆ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం. అది పిరికితనమైన రక్తం కాదు, రోషము కలిగిన రక్తము. రోషం కలిగి దేవుని కొరకు జీవించు బ్రదర్. పట్టుదలతో, విశ్వాసంతో, ఓపికతో ఆయన కొరకు కనిపెట్టు. తగిన సమయమందు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆయన నిన్ను హెచ్చిస్తారు. దేవుణ్ణి నమ్ము బ్రదర్, ఆయన తప్పక నిన్ను దీవిస్తారు. మీ అందరికీ ఒక విషయం, ఈ వయసులో తొందర ఉంటుంది. అన్నీ తొందరగా అయిపోవాలి, తొందరగా సెటిల్ అయిపోవాలి, తొందరగా ఉద్యోగం వచ్చేయాలి, తొందరగా ఆస్తులు సంపాదించేయాలి, ఇలా తొందరపాటు ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి అని నిర్ణయించారో అది దేవుడు ఖచ్చితంగా తన సమయం వచ్చినప్పుడు మీకు దయచేస్తారు, ఖచ్చితంగా దయచేస్తారు. ఆయన మీ పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలను, గొప్ప ఉద్దేశాలను, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆయన్ని నమ్మండి బ్రదర్, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను అమ్మాయిల్ని ప్రేమించాను, దేవుణ్ణే ప్రేమిస్తాను. బెట్టింగ్స్ వేయను, దేవుని కొరకే జీవిస్తాను. ఇంకా బాగా చదువుకుంటాను బ్రదర్. చూశారు కదా నా సహోదరులారా, యవ్వన కాలంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. యవ్వన కాలంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలే కనిపిస్తాయి, ఎటు చూసినా అన్ని కష్టాలే. అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఏమీ తెలియని స్థితిలో మనం ఉండిపోతాం. ఆ సమయంలో ఇంకా ఈ సమస్యలే, ఇంకా నేను ఇంతే అనని ఆలోచనలో ఇంకా ఒక చావు ఒక్కటే మనకి పరిష్కారం అనుకుని చాలామంది యవ్వనస్తులు మనము తప్పుగా నిర్ణయాలు తీసుకుంటాము. మన దేవుడు నమ్మదగినవాడు, గొప్పవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ దేవుని వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన మనకి సమాధానాన్ని దయచేస్తారు. కష్టాల ఆవలనున్న ఆ విజయానికి మనల్ని చేరుస్తారు. ఆ కష్టాల అవతల ఉన్న విజయాలని మనం ఓపికతో కనిపెట్టి చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించి మన కొరకే మరణించారు. కాబట్టి మనం దేవుని కొరకే జీవిద్దాము.
దేవుని ప్రేమ గుర్తిద్దాము. అందరికీ మరణాత. హల్లెలూయా. మరణాత. హల్లెలూయా. మరణాత. క్రీస్తు నేడు పుట్టెను, నీ కొరకు పుట్టెను, నా కొరకు పుట్టెను, మనందరికి కొరకు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. సమస్తానికి కారణభూతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈరోజు తండ్రి ఈ చిల్డ్రన్ మరియు యవనస్తుల క్రిస్మస్ని దేవా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీకు మహిమకరముగా, జయకరముగా, వచ్చిన వారందరికీ దీవెనకరముగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. పాటల యందు తోడై ఉన్నారు, క్రమాల యందు మీరు తోడై ఉన్నారు, బైబిల్ పఠనం మందు మీరు తోడై ఉన్నారు దేవా. మరి రెవరెండ్ ఎజ్రా శాస్త్రి గారిని తండ్రి మీరు బలముగా వాడుకొని వాక్య సందేశాన్ని మీరు అందించి ఉన్నారు దేవా. అలాగునే తండ్రి చిన్నపిల్లలని, యవన బిడ్డలని, మరి వారిని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులను, పెద్దలను తండ్రి అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవా. మీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మరి అన్ని విషయంలో మీరే తోడై ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కానుకలు సమర్పించిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి దేవా. పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వంట దగ్గర సహాయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి. కెమెరా ఆపరేట్ చేసిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. మరి ఎంతో దూరం నుంచి దేవా, ఏలూరు నుంచి మా మధ్యకి మా ప్రియులను మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ దీనదాసులను నన్ను బలపరుచుకొని మీ మహిమ కొరకు మిమ్మల్ని మహిమపరచడానికి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. సకల మహిమ, ఘనత, ఖ్యాతి, ప్రభావం మీకే చెల్లిస్తూ విడిచిన అంశాలను, మర్చిన అంశాలకు మీకు మాత్రమే సమర్పిస్తూ అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్మల్ని శోధించలేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన యెహోవా తండ్రి ప్రేమయు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, ఆదరణ కూడి వచ్చిన మనకును ఆయనను ప్రేమించు సకల భక్తులకు సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.